శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క దివ్యనామాలు సదాశివ కుటుంబిని, సదాశివుని యొక్క గృహిణి, కామేశ్వర మనోహర, మహాకామేశ్వరుని యొక్క మనస్సును దోచుకున్నది, కామేశ్వర ప్రాణనాడి, కామేశ్వరుని యొక్క ప్రాణానికి ఆధారమైనటువంటిది, కామేశోత్సంగ వాసిని, కామేశ్వరుని యొక్క సగభాగమైనటువంటిది, కామేశ్వరాలింగితాంగి, కామేశ్వరుని కౌగులించుకుని ఉన్నటువంటిది. ఇది అర్ధనారీశ్వర తత్వంలోనే చూపిస్తుంది. కామేశ్వర సుఖప్రద, కామేశ్వరునికి సుఖాన్ని, సంతోషాన్ని ప్రసాదించినటువంటిది. కామేశ్వర ప్రణయిని, కామేశ్వరుని యొక్క ప్రేయసి. కామేశ్వర విలాసిని, కామేశ్వరునికి ఆధారమైనటువంటిది, కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటిది. కామేశ్వర తపస్సిద్ధి, కామేశ్వరుని యొక్క తపస్సు యొక్క ఫలమే అమ్మవారు. అలాగే కామేశ్వరుని తపస్సు సిద్ధించడానికి కారణమైనటువంటిది. కామేశ్వర మనఃప్రియ, కామేశ్వరునికి మనస్సుకి ప్రియమైనటువంటిది, అంటే కామేశ్వరుని మనస్సుని దోచుకున్నటువంటిది. కామేశ్వర ప్రాణనాథ, ప్రాణనాథ అంటే మనకు అర్థమై ఉంటుంది, అత్యంత ప్రియమైనటువంటిది అనమాట. తనకు ప్రాణమే, ప్రాణానికి కూడా ప్రభు అయినటువంటిది. అమ్మవారే కామేశ్వరుని యొక్క ప్రాణం. కామేశ్వర విమోహిని, కామేశ్వరునికి మోహింపు చేసినటువంటిది. కామేశ్వర బ్రహ్మ విద్య, ఇక్కడ రెండు నామాలు, మోహం అంటే బంధించేది అని మనం అనుకోవచ్చు. అంతేకాదు బ్రహ్మ విద్య దాని బ్రహ్మం వైపు తీసుకుపోతుంది, కామేశ్వరునితో కలుస్తుంది, బ్రాహ్మీ తత్వాన్ని ప్రసాదిస్తుంది. కామేశ్వర గృహేశ్వరి, కామేశ్వరుని యొక్క ఇల్లాలు, గృహిణి. కామేశ్వర ఆహ్లాదకరి, కామేశ్వరునికి ఆహ్లాదాన్ని ప్రసాదించినటువంటిది. రాధారాణి ఆహ్లాదిని శక్తి అంటారు, అంటే ఆహ్లాదిని శక్తి. కృష్ణుడికి ఆహ్లాదాన్ని ప్రసాదించినటువంటిది. ఆహ్లాద అంటే గొప్ప ఆనందాన్ని, గొప్ప సంతోషాన్ని, ఎప్పుడూ తన కంట నీరు రాకుండా చూసుకున్నటువంటిది, తన మనసులో కించిత్ కూడా బాధ కలగకుండా చూసుకున్నటువంటిది అని అర్థం. కామేశ్వర మహేశ్వరి, కామేశ్వరుడు ఆరాధించినటువంటి దేవత. ఆమె మహాకామేశ్వరి, ఆమెయే శ్రీ లలిత పరాభట్టారిక. శ్రీమాత్రే నమః.